నాకు తెలిసిన నా క్లాస్మేట్స్లో అతి తక్కువ మంది మనసుకు దగ్గరగా ఉండే మనుషుల్లో నారాయణ ఒకడు అనమాట. వీడు యాక్చువల్గా చదివేవాడు కాదు, కానీ విషయం తెలుసు, అంటే కాన్సెప్ట్లు బాగా అర్థమయ్యాయి కానీ మార్కులు వచ్చేవి కాదనమాట. యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్గా ఉండేవాడు. అయితే ఒక సంవత్సరం క్రితం ఎప్పుడో ఒకసారి మామూలుగా మాట్లాడడం జరిగింది. నాది ప్రయాణం అనేది 6 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. నా ప్రయాణంలో ఒకసారి నారాయణని కలిస్తే తిను జస్ట్ ఒక గ్యాప్ లేకుండా 2 సెకండ్లు కూడా గ్యాప్ లేకుండా ఒక 12 నుంచి 15 నిమిషాలు నాకు ఒక విషయం చెప్పాడు. అంటే దీనికి ఉన్నటువంటి అవగాహన కానీ ఆతృత కానీ ఊరు మీద గ్రామం మీద ఇలా అభివృద్ధి జరగలేదురా అంటే అందరూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యువత సమయాల్లో ఏదో ఒక విధంగా వారి వంతు వారు కృషి చేసిన వాళ్ళే కొత్తపల్లి అభివృద్ధి కోసం ఏదో ఒక విధంగా బాగు చేద్దామని వారి స్థానాల్లో వారి స్థాయిలో ప్రయత్నం చేశారు, విఫలమయ్యారు, కొంత సఫలమయ్యారు. అలాంటి వ్యక్తుల్లో రెడ్డి నారాయణ ఒకడు. సో దీని భావజాలం చాలా నా మనసుకు దగ్గరగా ఉన్నటువంటిది, అందుకనే పిలిచి మరీ మాట్లాడమని చెప్తా ఉన్నాను. మామూలుగా ముందుకు రావడానికి ఇష్టపెట్టుకోడు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి నా కనీసం ఓటుకు వచ్చి 3 టైమ్స్ ఎలక్షన్స్ అయిపోయేది. తిరిగాను, నేను కూడా టీడీపీ అనుకొని తిరిగాను, కాంగ్రెస్ అనుకొని తిరిగాను, కానీ ఎవరు కూడా ఊరు కోసము ఎవరు పని చేయట్లేదు. చాలాసార్లు నేను కూడా చూశాను, ప్రతిసారి వాళ్ళ వెనకెళ్ళడము, ఒరే బాబు ఇచ్చేయండి అని అంటే అది చేయకపోవడము. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ ఉండేటప్పుడు కూడా ఏం లేదు, మా వీధే ఉంది, నేను మా వీధి కుర్రలతో అందరితో మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఇలాగా మనోడు మన నెంబరు నిలబెడదాం మంచోడు, మరి ఏదైనా నేను మాట్లాడి ఉన్నాడు, వాడు చేస్తామన్నాడు, గెలిచిన వెంటనే చేస్తామన్నాడు. ఇగో అక్కడ చెరువు గట్టు ఉంది, తమ్ముడోలు చెరువు గట్టు, అక్కడ నీళ్ళు ఉంది లాస్ట్లో. నేను చెప్పాను ఒక అతనికి, సరే మీరు మిమ్మల్ని గెలిపిస్తాము, నేను ఎలాగో ఇంటింటికి వెళ్ళి కుర్రోళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనవాడు పర్లేదు మనకి ఎలాగైనా ఆ పని చక్క పెడతాడు, మేమైతే ఉండలేము, వాడి చేతైనా మనం చేయించుకుందాం అనుకుని ఇంటింటికి వెళ్ళి తిరగడం అయింది, చెప్పడం అయింది, వాడిని గెలిపించడం అయింది, తర్వాత వచ్చిన వాళ్ళకి గెలిపించడం అయింది. అలాగే 3 టైమ్స్ అలాగే అయింది. కాకపోతే అంటే ఊరి సమస్య అంటే నాకు పూర్తి తెలియదు, కానీ మా వీధిలో నేను ఉన్నాను కాబట్టి మా వీధి సమస్య నాకు తెలుసు. అందుకోసమే నేను కూడా ఇలాగే కొన్ని ట్రై చేద్దాం, మన వల్ల వీలైతే అయ్యింది, లేదంటే ట్రై చేయడంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తుండ్రు, వానలు గోల్ నుంచి ఆ మంచిని వాటర్కి వెళ్తూనే ఉంటారు అనమాట అందరూ. ఎవడు కూడా అక్కడ ఒక రాయి చెట్టు ఉంది, అది ఎక్కాలంటే ఇప్పుడు ఈ చివరి నుండి అందరు రైతులు కూడా పొలాలు ఉన్నాయి అక్కడ ఎరకైపేట తోవకి. వాళ్ళు కూడా ముసలోళ్ళు ఇప్పుడు ఎప్పుడంటే నీకు శనక్కాయలు అప్పుడు, ఇప్పుడైతే లేవు కానీ అప్పుడే శనక్కాయల టైము, ఎప్పుడు కరెక్ట్గా వర్షాల టైము. చాలా మంది ముసలోళ్ళు ఆ చెరువు గట్టు ఎక్కి పడుతూనే ఉండేవాళ్ళు కిందకి. అప్పటి నుంచి కూడా నాకు గుర్తుంది, నా కొడుకులు ఎప్పుడు కూడా ఈ రోడ్డు వేయమంటే ఎర్రా ఇదేంటి మనం ఎప్పుడు పెద్ద అవుతామో, మనం ఎప్పుడు వీళ్ళని బతిమాలుకుంటాం అనుకునేవాడిని. పోనీ ఏదో మన కోటకు వచ్చింది, పోనీ ఏదో చెప్పుదామా చేయించదమా అని అంటే మనల్ని అలా 4 రోజులు వాడుకోవడం, తర్వాత మనం ఎక్కడ ఉన్నామో వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఏంటంటే నాకు ఏమనిపించింది అంటే సరైన మగవాడు రావాలి, వాడి చేత ఎలాగైనా వేయించే పని నాది కూడా ఉంటుంది అందులో అనుకొని నేను సందుకొరవ చెప్పాను, నువ్వు గెలిచినట్లు కాదురా బాబు, నేను గెలిపిస్తాము, ఏదో ఒకటి పడతాం, కానీ నువ్వు అలాగా మాట తప్పిన మగవాడు అయితే ఇంకా మాకు కూడా మేము ఇంకా తెప్పాలు సర్దుకొని వెళ్ళిపోవడం మేము ఊరు వదిలి ఇంక మేము ఎంతగానో బతిమాలుకుంటామని కూడా వీడికి ఆ రోజు చెప్పాను కూడా. ఇప్పుడు ఏమంటే అక్కడ కనీసము అక్కడ పరిస్థితి ఆ ఈడు అంటే ఈ ఈదులు అంటే నాకు తెలియదండి. ఆ ఈడు పరిస్థితి మన ఈదులు అందరం ఒకటి వెళ్తాం, ఇక్కడ ఊరి చివరి నుండి వస్తుంటారు, 3 అడుగులు రోడ్డు వేయండి రా నువ్వు వరకు అని చెప్పా, ఎవ్వడు పట్టించుకోలేదు. గత కాంగ్రెస్ పట్టించుకోలేదు, ఇప్పుడు టీడీపీ పట్టించుకోలేదు, అంతకుముందు టీడీపీ పట్టించుకోలేదు. ఆ తర్వాత దాని చుట్టూ మండపం పెట్టిస్తే 2 మెట్లు కట్టాలంటే అది కూడా కట్టలేదు. అందులోటే దొరుకుతుండ్రు, అందులోటే పడుతుండ్రు, అందులోటే ఇచ్చేస్తారు. అంటే ఇదల్లా చెప్పడానికి కారణం ఏంటంటే మన ఊరు గెలిచిన సర్పంచ్లు కానీ, ఈ ఎంపీటీసీలు కానీ, ఈ జడ్పీటీసీలు కానీ ఎంత మంచి పని చేస్తున్నారంటే మీ అందరికీ చెప్పడానికి కోసమే నేను ఈరోజు వచ్చాను. లేదంటే ఈరోజు కూడా నాకు రావాల్సిన పని లేదు. ఎలాగో తగలబడినా ఎవడ పడితే ఏంటి, ఎవడైతే ఏంటి, మనం ఏంటో 10 సార్లు చెరువు కొట్టుకు వెళ్తామా, మనం కూడా మన ఇంట్లో ఎలాగో బోర్ ఉంది కదా, మనం వెళ్ళవసరం లేదనుకొని ఊరుకున్నాను. కాబట్టి ఎందుకో చూస్తుంటే ప్రతిసారి గతసారి చెప్పాను, ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం కూడా 100 సార్లు చెప్పి ఉన్నాను.
పొరా బాబు అది వేయించాలంటే నేను పంచాయతీలో బిల్లు పెట్టినాను, ఆ బిల్లు రావాలి, ఇంకా దానికి ఒక అందరితో 10 మందితో సంతకాలు తీసుకోవాలంట. 10 మందితో సంతకాలు ఎందుకు తీసుకోవాలంటే నువ్వు చెయ్యాలని మగవాడు అయితే చెయ్యించాలి కానీ ఆడిల్లి ఆడింటికి వెళ్ళి సంతకం తీసుకోవాలంటే ఈడింటికి వెళ్ళి సంతకం తీసుకోవాలంటే వీళ్ళందరూ ఇక రోడ్డు అంటే రోజు తిరుగుతుంటారా? తిరిగిన వాళ్ళేం ప్రజలు, వీళ్ళేం తిరుగుతారు ఆ రోడ్డు అంట? ఎవడింట్లో ఆడే ఉంటాడు. తిరిగిన వాళ్ళు ఎవడు? పేదోడు తిరుగుతాడు. పేదోడికి మంచినీళ్ళు కావాలి, పేదోడు తిరుగుతాడు. నేను ఇక్కడ ఎవడు తిరగడు? వీళ్ళు 10 మంది పేర్లు చెప్పి 10 మంది ఎవడు తిరగడు, వాడికి అవసరమే లేదు రావాల్సిన అవసరం. అలా చెప్పిస్తారంటే దానికి రోడ్డు వేస్తారంట. మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కరెక్ట్ అయిన మొగుడు కావాలా లేదా? కొత్త పెళ్లికి ఎవడు దొరకడు. ఎవడైనా వచ్చినాడు అనుకో, వాడేమో ఒరే వాడు దీనికోసమే వస్తాడురా, వాడు గెలిచిన తర్వాత వీళ్ళటి పని అంటారా అనుకుంటారు. కాకపోతే ఇక్కడ మేము వచ్చింది ఏంటంటే, సొంతకు చెప్పింది ఏంటంటే, నువ్వు అలాంటి పని చేస్తే బాబు నిన్ను కూడా ఆల్లోటే కలిపేస్తారా, నువ్వు అలాంటి పని చేయకు. వచ్చింది ప్రతి రూపాయి పంచాయతీ నిధులు, ఇగో ఈ నెల ఎంత పడింది, ఇన్ని లక్షలు పడ్డది, ఇగో ఎంత ఖర్చు ఎక్కినాను. ఇప్పుడు నువ్వు ఎలా మైకి మీద మా ఇంటి రోడ్డుకి వీధికి వెళ్ళి చెప్తున్నావు, అప్పుడు కూడా అదే చెప్పు. నువ్వు ఇగో ఈ 4 లక్షలు ఈరోజు పడింది, ఇగో ఈ 4 లక్షలు పలాందానికి ఎంత పెట్టాను, పలాందానికి ఎంత పెట్టాను, ఇగో నెక్స్ట్ మంత్ ఎంత పడింది, ఇగో ఎంత పెట్టాను. ప్రతి చూపించి, నీకు అవసరం లేదు ఎందుకంటే నీకు వచ్చిన శాలరీ నీకు చాలా ఎక్కువ, నీకెప్పుడు ఇంకేం లేదా, నీకు మీ ఇచ్చిన ఆస్తి నీకు ఉంది, ఇంకా అవసరం లేదు నీకు. నువ్వు చేసి చూపించి హ్యాపీగా ఉండొచ్చు, ఎవరితో మాట్లాడే అవసరం లేదని కూడా చెప్పాను వీడికి. మరి మీరు ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను. చాలా బాగా మాట్లాడాడు, చాలా సూటిగా చాలా బాగా మాట్లాడు. మరింత బాధ్యత పెంచావు నీ మాటలతోటి.